హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ పెప్పర్ ఫ్రై రెసిపీని చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇప్పుడు మనము ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ నేను ఒక పెనంలో జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే కొన్ని మిరియాలు యాడ్ చేశాను. 2 పట్ట అలాగే లవంగం కూడా యాడ్ చేసేసి ఇవన్నిటిని కొంచెం ఒక 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసి పెట్టేసుకుంటాము. ఇది మనము పౌడర్ కోసము ఇది రోస్ట్ చేస్తున్నానండి. ఇది పెప్పర్ ఫ్రైకి ఇలా మనము ఇవన్నీ రోస్ట్ చేసి పౌడర్ అనేది చేసి పెట్టేసుకుంటాము. అది తీసేసాక నేను ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 6 tablespoons వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగాక కొన్ని కరివేపాకులు యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ వరకు నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నేను 2 ఆనియన్స్ అనేటివి యాడ్ చేసేసాను. ఒక 5 minutes వరకు మనము ఇది ఫ్రై చేసేసుకుంటాము. ఆనియన్స్ వేగాక మనము దీంట్లోనే కొంచెం చికెన్ అనేది వేసేస్తున్నాను. నేనైతే ఒక 700 grams వరకు చికెన్ అనేది తీసేసుకున్నాను. 700 grams చికెన్ని ఆనియన్స్లో వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. అందులోనే ఇలా 5 to 6 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసి వేసేసాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. అవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసాను. ఈ పసుపు వేసాక బాగా మనము మిక్స్ చేసి పెట్టుకుందాము, ముక్కలకన్నిటికీ బాగా పట్టేలాగా. చూసారా, బాగా పసుపు అనేది అన్ని ముక్కలకి బాగా పట్టేసింది. ఇప్పుడు ఒక 2 spoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక ఆ ముక్కలకన్నిటికీ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకుందాం మనము. ఇలా మూత పెట్టేసి ఒక 10 minutes వరకు మనము ఫ్రై చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఇందాక మనము ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, జీలకర్ర, మిరియాలు అలాగే పట్టా లవంగం, ఆ పౌడర్ తీసుకొని నేను ఈ చికెన్లో వేసేస్తున్నానండి. ఈ పౌడర్ అంతా వేసాక చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. ఇది మనము కొంచెం ఒక 10 minutes ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ అనేది. ఇప్పుడు నేను దీంట్లోనే ఒక 2 spoons వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకుంటాము, తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 glass వరకు వాటర్ అనేది వేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసి మనము ఈ చికెన్ని కుక్ చేసి పెట్టుకుంటాము. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. మూత పెట్టేసి మనం 15 minutes అలాగే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటాము. చూసారా, 15 minutesకి నాకు వాటర్ అనేటివి ఇంకిపోయాయి, బాగా రోస్ట్ అయిపోయింది. లాస్ట్లో ఇలా కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. అంతే, చాలా ఈజీగా పెప్పర్ చికెన్ ఫ్రై అనేది రెసిపీ తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూసేయండి. ఎప్పుడులా కాకుండా వెరైటీగా తినాలి అంటే ఇలా ఒకసారి పెప్పర్ ఫ్రై చికెన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.